ఎన్నికల నేపథ్యంలో ప్రజలు సునామీలాగా టీడీపీ జనసేన కూటమిలో చేరుతున్నారు. కాబట్టి ఎన్నికల్లో ఏకపక్షంగా టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 15వ వార్డులో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ జనసేన కూటమి 165 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యమని నిరూపించడానికి తాడేపల్లి సభ నిదర్శనమని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థులను ప్రకటించడంలో ముఖ్యమంత్రి జగన్ అయోమయానికి గురవుతున్నట్లు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరిగౌడ మంజునాథ్, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీలాగా, రాజకీయ సునామీలాగా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతా ఉన్నాయి. తెలుగుదేశం జనసేన కూటమి 165 స్థానాలకు పైగా విజయదుందుబి మోగించబోతా ఉంది. ఈ కూటమిని ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిన సభే మా బలానికి బలగానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ఎక్కడికి పోయినా మేము వార్డుల్లో పల్లెల్లో తిరుగుతున్నప్పుడు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమలో ఉన్నాడు. నేనేదో పథకాలు ఇస్తున్నా, ఆ పథకాల వల్ల లబ్ధి పొందిన మహిళలు నాకే ఓటేస్తారనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతుకుతూ ఉన్నాడు. అది వాస్తవం కాదు. మహిళల్లోనే వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని వాళ్ళ ఆదరణే స్పష్టంగా మనకు తెలియజెప్తా ఉంది. ఈరోజు నేను 15వ వార్డు, రాయదుర్గం 15వ వార్డులో తిరుగుతూ ఉన్నా. స్వచ్ఛందంగా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి మాతో మా కరపత్రం తీసుకొని మీరే రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, రాయదుర్గంలో మీరు గెలవాలా, మీరు గెలుస్తున్నారు